హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఈజ్ యాంకర్ లాస్యా రెడ్డి. సో ఇప్పుడు ప్రెసెంట్ అక్రాస్ ద గ్లోబ్ చాలామంది మేజర్గా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది క్రోనిక్ కండిషన్స్ లైక్ డయాబెటీస్ కానీ ఒబేసిటీ కానీ. చాలామంది చాలా సీరియస్గా తీసుకోకుండా చాలా బాధపడుతుంటారు. ఫ్యూచర్లో చాలా ఎఫెక్ట్ అయ్యే డిసీజెస్ కానీ ఇవన్నీ రెండు ఉన్నాయి. ఎస్పెషల్లీ చాలామందికి అవేర్నెస్ లేదనమాట. ఒబేసిటీ అండ్ డయాబెటీస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తాయి. అసలు నిజంగానే డయాబెటిక్ రాగానే ఒబేసిటీ అనేది మనం కంట్రోల్ చేసుకోవాలా, సర్జరీస్ ఎలా ఉన్నాయి, సో వీటన్నింటి గురించి చాలా క్లియర్గా అవేర్నెస్ వీడియో లాగా చేయడం జరుగుతుంది. సో దానికి మనతో పాటు అమేజింగ్ గెస్ట్ ఉన్నారనమాట. డాక్టర్ కోనా లక్ష్మీ కుమారి గారు, మినిమల్ యాక్సెస్ రోబోటిక్ జే సర్జన్ అండ్ అలాగే మెటబాలిక్ అండ్ బేరియాట్రిక్ సర్జన్. నమస్కారం లక్ష్మి గారు. మ్యామ్, నిజంగానే ఇందాక నేను చెప్పినట్టు మన లైఫ్ స్టైల్ ప్రకారం ఎక్కడో వెస్టర్నైజ్డ్ కల్చర్ మనం ఇన్హిబిట్ చేసుకోవడం వల్ల ఒబేసిటీ అనేది బాగా పెరిగిపోయింది. ఒబేసిటీ రాగానే డయాబెటిక్ అటాక్ అయిపోతుంది. ఇవి రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తూ ఉంటాయా? రెండు ఒకటే డిసీజ్. ఒబేసిటీ, డయాబెటీస్, డిస్లిపిడిమియా, హై కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్, ఆడవాళ్ళలో పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, ఇవన్నీ ఒకటే డిసీజ్. ఓకే. ఎవరికి ఏ ఫామ్లోని ఎగ్జిబిట్ ఏదో ఒకటి ఫస్ట్ వస్తుంది. ఏదో ఒబేసిటీ వస్తుంది, దాంతోపాటు మిగిలిన జబ్బులను వచ్చేస్తాయి. లేదా ఇండివిజువల్గా కొంతమంది టైప్ 2 డయాబెటీస్ అండ్ పీసీఓఎస్ చూస్తున్నాం యంగర్. అండ్ దెన్ నౌ వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ నాష్, ఫ్యాటీ లివర్. ఈ అన్నిటికీ ఒక్క కామన్ నేమ్ ఈజ్ మెటబాలిక్ సిండ్రోమ్. దట్ మెటబాలిక్ సిండ్రోమ్ ఈజ్ డ్యూ టు అ మెటబాలిక్ ట్రబుల్ వేర్ యువర్ ఇన్సులిన్ ఈజ్ సప్రెస్డ్. మన ఇన్సులిన్ మెయిన్ ఇంపార్టెంట్ హార్మోన్, దాని మీద ఒత్తిడి పెరుగుతుంది బికాస్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్, ఎన్వైరన్మెంటల్, జెనెటిక్, ఇవన్నీ కలిపి. సో దానివల్ల ఈ డిసీజెస్ అన్నీ మనకి 1 by 1 ఆర్ ఆల్ టుగెదర్ ఒకలాగా ఒక జబ్బు. సో ఇనిషియల్ డేస్లో మనము వాటిని డయాగ్నోస్ చేయొచ్చా మ్యామ్, ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు? ఎస్. ఫస్ట్ మనకి ఒబేసిటీ ఈజ్ ఏ ట్రబుల్ మేకర్, అంటే జబ్బు ఆర్ జబ్బులకు తావు తీస్తుందనే అవగాహన ఇప్పుడు కొంచెం జనాల్లోని అది వెళ్తుంది. లేకపోతే అర్లియర్ ఇఫ్ యూ హ్యాడ్ మనీ, అంటే మీ దగ్గర డబ్బు ఉంది అంటే హౌ విల్ యూ షో ఆఫ్? బై ఈటింగ్ లాట్, ఎక్కువ తినడం, ఆల్ హై ఎండ్ ఫుడ్ తినడం. అంటే హై ఎండ్ అంటే హై క్యాలరీ ఫుడ్ తినడం. అండ్ పలానా వాళ్ళకి చాలా ఎక్కువ డబ్బు ఉంది, లేకపోతే ఆస్తి గల్ల వాళ్ళంటే ఎలా తెలుస్తుంది అంటే అందరు ఇంతేసి లావుగా మనుషులు. బట్ అప్పుడు ఏంటంటే and then suddenly that some family member has died, or there are series of deaths in the family, or there diabetes తో బాధపడుతున్నారు, డయాబెటీస్ తగ్గట్లేదు, ఇలాగే వచ్చేది న్యూస్. బట్ ఇవన్నీ ఈజ్ ఆల్ లింక్ టుగెదర్ అనేది ఇట్ వాజ్ నాట్ దేర్. బికాస్ మన కంట్రీ ఒకప్పుడు ఒక 20 years బ్యాక్ వీ వర్ స్టిల్ టాకింగ్ ఆఫ్ స్టార్వేషన్. కరెక్ట్. ఈ జోన్లోని పీపుల్ వర్ నాట్ గెటింగ్ ఫుడ్ అండ్ పీపుల్ ఆర్ డైయింగ్ బికాస్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ మాల్ నరిష్డ్. అవన్నిటిలోని ఇదొక జబ్బు బయటకు వస్తుందని అవగాహన లేదు. సో పీపుల్ అనుకునేవారు అక్కడ మనుషులు ఫుడ్ లేకుండా చనిపోతున్నారు, మనకు ఫుడ్ దొరికింది, మనం తినేయాలి. సో వీఆర్ బ్లెస్డ్, సో వీ గాట్ లాట్ ఆఫ్ ఫుడ్, సో తినేయాలి. సో దాంతో కూడా జబ్బులు వస్తున్నాయి అనే. బట్ గ్రాడ్యువల్గా మనకి వెస్టర్న్ డేటా స్టార్టెడ్ కమింగ్, బికాస్ వాళ్ళు ఈ ప్రాబ్లం మనకంటే ఒక 20-30 years ముందు నుంచి వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. సో ప్రాస్పెరిటీ అక్కడ స్టార్ట్ అయింది కదా. సో ప్రాస్పెరిటీతోని దే వర్ ఫేసింగ్ మోర్. సో గ్రాడ్యువల్గా వెన్ ద డేటా స్టార్టెడ్ కమింగ్, మనం కూడా చూసాం ఇక్కడ ఇండియన్ ఏషియన్ కంట్రీస్, అంటే మొత్తం వీ హ్యావ్ టు టేక్ ఏషియా యాజ్ అ హోల్, దట్ ఓకే ఈ ఎక్సెస్ ఈటింగ్ అండ్ దెన్ వేరియస్ దీనివల్ల మనకి ఈ జబ్బులు ఎక్కువ కనిపిస్తుంది. బట్ నిజంగానే లావుగా ఉన్నారు అంటే బొద్దుగా ఉన్నారని ఈ మధ్య చాలా మంది ఏంటంటే అంత సీరియస్ గా తీసుకోవట్లేదు. హౌ డేంజరస్ ఇట్ ఈస్ మ్యామ్? సీరియస్ గా తీసుకో మోస్ట్ డేంజరస్. మనకి ఎలాగైతే కోవిడ్ మనం చూసాం, అంటే మన ఎదురుగా, అంటే సడన్ గా ఒక డిసీజ్ వస్తుంది అండ్ యు సీ జస్ట్ పీపుల్ జస్ట్ డైయింగ్. వి సా లైక్ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. దట్ ఈస్ అక్యూట్ పాండమిక్. పాండమిక్ అంటే హోల్ వరల్డ్ గాట్ ఎఫెక్టెడ్. ఎవ్రీవేర్ ఇట్ వాస్ ద సేమ్ న్యూస్. ఒబేసిటీ ఈస్ క్రోనిక్ పాండమిక్. సో నౌ యు ఆర్ సీయింగ్ కోవిడ్ అయిపోయిన తర్వాత వీఆర్ హియరింగ్ దిస్ యంగ్ పర్సన్ వాకింగ్ ఆన్ ద రోడ్ ఆర్ ఆన్ ద ట్రెడ్మిల్ ఆర్ డూయింగ్ జిమ్ suddenly collapsed and died. Correct. Someone collapsed in the office space and died. Why? Because from COVID we got bad culture
ఈజ్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే. సో పీపుల్ బికేమ్ మోర్ సిడెంటరీ. ముందే సిడెంటరీ, దాంతో మోర్ ఇంకా ఇంటి నుంచి కాల్ కూడా బయటికి ఫిజికల్ యాక్టివిటీ కూడా ఏం లేదు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే దే ఆర్ యూజింగ్ దట్ రీజన్. ఇంకా మేము ఎక్సర్సైజ్ కూడా చెయ్యం. సో నో ఎక్సర్సైజ్ 2 years. మన గవర్నమెంట్ చెప్పింది అందరికి ఇంట్లో తాళం వేసి ఉంచండి, బయటికి రాకూడదు. ఫైన్. And then they said eat. Your immunity works. People became more sedentary, eating very high calorie food. If you don't go to office, you can wear one big dress and sit at home. Ante. No one is even going to see how you look. Presentable feeling kuda poyindi. So now you see people all blown out, big shape, but that is not. సో నిజంగానే ఒబేసిటీ అనేది ఇండియాలో చాలా ఎక్కువ అయిపోయింది. ఎస్పెషల్లీ మీరు అన్నట్టు ఒకప్పుడు 2-3% మాట్లాడేది. ఇప్పుడు అంటే ఇన్ 10 years ఓన్లీ వీ హ్యావ్ కమ్ టు 25-30%. అయితే ఇప్పుడు ఒబేసిటీ ఉన్న వాళ్ళు చాలా వరకు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సీరియస్గా తీసుకోవట్లేదు అని. బట్ సీరియస్గా తీసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ విగరస్గా డైటింగ్ స్టార్ట్ చేసేసి విగరస్గా ఎక్సర్సైజెస్ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ మ్యామ్? ఎక్సర్సైజ్ చెయ్యాలి, బట్ ఇట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్. ఓకే, స్లోగా తీసుకెళ్ళాలి. అంటే ఒక 100 kgs పర్సన్ ఉన్నారు, దే విల్ సీ సమ్ మోడల్ ఆర్ సమ్ వీడియోస్ వేర్ అ హైలీ ట్రైన్డ్ పర్సన్ ఈస్ డూయింగ్ ఎక్సర్సైజెస్. మనం ఏంటంటే వీ వాంట్ ఇన్స్టెంట్ ఇమేజ్. అంతే. మీన్స్ ఫ్రమ్ దట్ బిగ్ సైజ్ టుమారో వీ వాంట్ టు లుక్ దట్ figure, whatever it is. Correct. So what they do is they suddenly try to do everything. 1 hour they'll try to do a treadmill or do weights. Your body is not trained to it. Correct. ఆ వ్యక్తి అంత సులువుగా అంత ఎక్సర్సైజ్ చేస్తారంటే they have been training for it over years. So ఈ రోజు vigorous exercise, buy new gym clothes, good gym membership, do one day, and next day your whole body is hurting because your body is not used to it. Correct. Exercise చేస్తానండి, కాళ్ళు చేతులు పట్టేస్తున్నాయి, ఫినిష్, డంప్, అంతే, స్టాప్. ఓకే, స్టంప్ ఆర్ సంథింగ్. ఒక వారం రోజులు ఎక్సర్సైజ్ చేస్తారు, 1 వర్షం ఆర్ 1 పెళ్ళి. దట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మన ఇండియాలోని లైఫ్ హ్యాస్ నో వాల్యూ. అ పర్సన్ విత్ అ సీరియస్ డిసీజ్ విల్ సే దట్ మా ఇంట్లో పెళ్ళి ఉందండి, లేకపోతే మా ఫ్రెండ్స్ ఎవరిదో పెళ్ళి ఉందండి, మా చుట్టాల్లో పెళ్ళి ఉందా, అది అయిన తర్వాత నేను వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటాను. సో జబ్బు ఆగాలి, సోషల్ ఈవెంట్స్ ఆగవు. ఈవెన్ డెత్ ఈజ్ అ సోషల్ ఈవెంట్. సో యూ డై ఆల్సో, పీపుల్ విల్ కమ్ సెలబ్రేట్, ఈట్ అండ్ గో అవే. అంతే. సో నో వన్ ఈజ్ ఫీలింగ్ దట్ పెయిన్. సో అలాంటప్పుడు ఇది ఒక జబ్బు, దీనికి మీరు సీరియస్గా తీసుకోవాలని నో వన్ ఈజ్ బాదర్డ్. ఓకే, 10 family members-లో 1 person died of obesity. They'll say, అయ్యో died. But why they died? What should we do to do prevention? అన్న అవేర్నెస్ అయితే లేదు. సో ఇప్పుడు మోడరేట్ ఒబేస్ వాళ్ళైతే ఎక్సర్సైజ్లు ఇవి చేసుకోవచ్చు అంటారు. సివియర్ ఒబేసిటీ కూడా మేజర్ ప్రాబ్లమే. ఇప్పుడు వాటికి ఏమైనా అంటే ఇప్పుడు మెడికల్గా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చాయి. సో సర్జరీస్ ఏమైనా ఉన్నాయా? ఒబేసిటీ ఈజ్ ఏ GI, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిసీజ్. అది గట్ టు బ్రెయిన్, అంటే ఇంటెస్టైన్స్ అండ్ బ్రెయిన్స్ నుంచి సమ్ రాంగ్ కెమికల్ సిగ్నల్స్ అండ్ యూ బికమ్ ఒబీస్. ఓకే, మీరు చూడండి, ఏమి డైట్స్ అయినా కొన్ని స్టార్వేషన్ డైట్స్ ఆర్ ఏదో ఆల్టర్ చేస్తారు విత్ దట్ హోప్ దట్ వీ కెన్ ఆల్టర్ ద గట్ సిగ్నల్స్. ఓకే. సో అవన్నీ చిన్న వెయిట్స్కి ఓకే, మీరు 5 kgs తగ్గాలి, 10 kgs తగ్గాలి, వాటికి మోడరేట్ ప్లస్ అది చేసినప్పుడే పనిచేస్తాయి. సో మీరు వారం రోజులు స్టార్ట్ చేస్తే 2 kgs తగ్గుతారు. బట్ తర్వాత అగైన్ ద కెమికల్స్ ఆర్ వెయిటింగ్ అండ్ దే విల్ మేక్ యూ గెయిన్. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేయాలంటే ఉండాలి. అలాంటప్పుడు సర్జరీ హ్యాస్ కమ్. సర్జరీ ఎలా ఇవాల్వ్ అయిందంటే, ఈ సేమ్ సర్జరీస్ మనం ఇప్పుడు ఏదైతే వెయిట్ లాస్ కి చేస్తున్నామో ఒకప్పుడు అల్సర్ ట్రీట్మెంట్ కి, ఇప్పుడు కూడా కొన్ని ట్యూమర్స్, క్యాన్సరస్, నాన్ క్యాన్సరస్ ఇంటెస్టైన్స్ మీద ఈ సర్జరీస్ చేసినప్పుడు అబ్జర్వేషన్ ఉంటుంది కదా, స్టడీ చేస్తారు కదా పేషెంట్ ఎలా బిహేవ్ చేస్తున్నారో. సో వాళ్ళలో కనిపించింది ఏంటంటే వాళ్ళు వెయిట్ తగ్గుతున్నారు, ప్లస్ వాళ్ళకి డయాబెటీస్ కంట్రోల్లో వస్తుంది. సో మీరు ఒక 100,000 పీపుల్లోని ఈ రిజల్ట్ చూసినప్పటికి దెర్ ఈస్ సంథింగ్. ఈ ఇంటెస్టైనల్ సర్జరీ చేస్తే ఉండిన జబ్బు తగ్గింది, ప్లస్ ఇవన్నీ ఎలా కంట్రోల్లోకి వస్తున్నాయి. సో అక్కడ నుంచి రీసెర్చ్, సో ఒక 50-60 years రీసెర్చ్లో మనకి ఏం తెలిసిందంటే, ఇంటెస్టైన్ నుంచి సర్టన్ హార్మోన్స్ వస్తున్నాయి, అవి ఆల్టర్ అవ్వడం వల్ల ఆ ఇండివిజువల్ కి వెయిట్ లాస్ అవుతుంది. మేబీ క్రేవింగ్ హార్మోన్స్ అని చెప్పి, క్రేవింగ్ హార్మోన్స్ తగ్గుతున్నాయి, ఫ్యాట్ బర్న్ చేసే హార్మోన్స్ పెరుగుతాయి. ఒబేసిటీ, డయాబెటీస్
అన్ని ఒకటే జబ్బు. సో ఒక జబ్బు కంట్రోల్ అవుతే ఇంకో జబ్బు ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. సో దెన్ రీసెర్చ్ ప్రోగ్రెస్డ్. నౌ వీ హ్యావ్ గుడ్ ఏంటి ఇన్వెస్టిగేషన్స్, బ్లడ్లో హార్మోన్ లెవెల్స్ అవన్నీ మెజర్ చేయడానికి మనకి గుడ్ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ రావడం వల్ల, అంటే టెక్నాలజీ కూడా ఇంప్రూవ్ అవ్వడం వల్ల వీఆర్ ఏబుల్ టు నో దట్ ఎస్, బై డూయింగ్ దీస్ సర్జరీస్ వీ కెన్ క్రియేట్ అ సీన్ వేర్ యువర్ బాడీ విల్ గో ఇన్ టు ఫ్యాట్ లూజింగ్ మోడ్ అండ్ ఆల్సో కంట్రోల్ యువర్ మెటబాలిక్ సిండ్రోమ్. సో ఏంటి మ్యామ్ ఆ సర్జరీస్ ఏంటి? ఆ సర్జరీస్కి బ్రాడ్ హెడ్డింగ్ అవుతుంది బెరియాట్రిక్ సర్జరీ. ఓకే. సో ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ ప్యూర్ బెరియాట్రిక్ సర్జరీ, ఇట్ ఇస్ బెరియాట్రిక్ అండ్ మెటబాలిక్ సర్జరీ. ఓకే. వై వీ కాల్ మెటబాలిక్ అంటే వీఆర్ నాట్ సీయింగ్ ఓన్లీ వెయిట్ లాస్. ఓకే. సీ వెయిట్ లాస్ ఈజ్ వాట్ ఈస్ విజిబుల్ టు అస్. 6 months ముందు ఒక వ్యక్తి ఇలా ఉన్నారు, తర్వాత ఇలాగ అయ్యారు. ఓకే. బట్ వాళ్ళు ఇంటర్నల్గా ఏం చేంజ్ అవుతుంది, వాళ్ళు ఒక 4 మెడిసిన్స్ వాడుతున్నారు షుగర్కి, అది కంట్రోల్లోకి వచ్చింది వితౌట్ మెడిసిన్. ఓకే. సో మెటబాలిజం కూడా మెటబాలిజం. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ మెటబాలిక్ సర్జరీ. ఇనీషియల్గా ఈ సర్జరీస్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ అందరూ ఇది కాస్మెటిక్ సర్జరీ. దిస్ ఈస్ నాట్ కాస్మెసిస్. సి ఒక 200 kg పర్సన్కి అక్కడ ఏం కాస్మెసిస్ లేదు. సో ఇట్ ఈస్ అలౌవింగ్ ద పర్సన్ టు లివ్ అ హెల్దీ లైఫ్. సో దట్ రాంగ్ కాన్సెప్ట్, ఇది కాస్మెటిక్ సర్జరీ కొన్నాళ్ళలాగా నడిచేది, బట్ నో, ఇట్ ఈస్ అ మెటబాలిక్ సర్జరీ. ఓకే. సో ఇది మెయిన్లీ మనకి స్టమక్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్స్ పైన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్జరీస్. అండ్ అయితే ఎటువంటి పర్సన్స్కి అది సూటబుల్ మ్యామ్ బెరియాట్రిక్ సర్జరీ? ఇట్ ఈస్ రికమెండెడ్ ఫర్ సమ్వన్ హూ ఈస్ BMI అబౌవ్ 30. ఓకే. అంటే 30 BMI అంటే దట్ ఇండివిజువల్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 30 kgs అబౌవ్ హిస్ ఐడియల్ బాడీ వెయిట్. అంటే ఒక పర్సన్ బాడీ వెయిట్ 50 kgs అనుకోండి, 80 kgs ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళకి గ్రేడ్ 1 ఒబేసిటీ. ఓకే. అదే వాళ్ళు 40 kgs ఎక్కువ ఉన్నారనుకోండి, 40 BMI అనుకోండి, గ్రేడ్ 2 ఒబేసిటీ. అదే 50 BMI అంటే దట్ పర్సన్ ఈస్ డబల్. 50 kgs పర్సన్ ఈస్ 100 kgs. సో 50 BMI వాళ్ళకి సూపర్ ఒబీస్ అంటాం. ఓకే. బికాస్ దట్ ఇండివిజువల్ skeleton frame, heart, lungs are meant to work for 50 kgs. కరెక్ట్. ఒక 50 kgs సిస్టమ్ మీద ఇంకో 50 kgs ఇస్తే ఈ వైటల్ ఆర్గన్స్ డ్యామేజ్ అవుతున్నాయి, అవి మనకు బయటికి తెలియవు, కనిపించు. సో అదంతా బిగ్ ఫిజియోలాజికల్ అండ్ మెటబాలిక్ ప్రాసెస్, దట్ ఈస్ ఒబేసిటీ. సో ఇప్పుడు ఎవరికైనా డయాబెటీస్ ఉంటే ఒక సర్జరీ చేయడానికి కొంచెం ఆలోచిస్తారు మేము, ఎవ్రీవన్ అదొక కండిషన్గా ట్రీట్ చేసి. సో ఈ బేరియాట్రిక్ సర్జరీ ఉన్న వాళ్ళకి ఒబేసిటీ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ డయాబెటిక్ అనేది ఇంటర్లింక్డ్ ఉంటుంది. సో ఈ రెండు ఉన్న వాళ్ళకి కూడా మనం బేరియాట్రిక్ సర్జరీ చేయొచ్చు డయాబెటీస్? చేయొచ్చు, వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు దట్ పర్సన్ విల్ లూజ్ వెయిట్, ఓకే. సో బట్ దాంతో కూడా మీరు షుగర్ అవన్నీ కంట్రోల్లోకి వచ్చేస్తే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. అవును కదా. సో ఒబేసిటీ విత్ డయాబెటీస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఇండికేటర్. అంటే మనం యూజువలీ 30 to 35 BMI వరకు we give the person a chance that you can still try to lose weight with diet and exercise. Okay. But if someone is already a diabetic at 30 BMI, then we don't wait. ఎందుకంటే ఒబేసిటీ ఒక డ్యామేజ్ చేస్తుంది, డయాబెటీస్ ఇంకొక డ్యామేజ్ చేస్తుంది. సో 2 systems are damaging all your vital organs together. Okay. So that is why scientifically anyone above 30 BMI with diabetes should have a major weight loss. If they are not able to do with diet and exercise, they should think of surgery. అయితే ఈ బేరియాట్రిక్ సర్జరీ చేస్తున్నప్పుడు అంటే డ్యూరింగ్ సర్జరీ అండ్ ఆఫ్టర్ సర్జరీ పేషెంట్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి? See, first patient has to understand that we are treating a disease. Patient should not think that I am going to resemble some body shape. No. You are suffering because you have a 50 kgs excess body weight. I am going to help you with the surgery ఈ బాడీ వెయిట్ తగ్గించడానికి. ఓకే. సో యూ హ్యావ్ టు నో లైక్ దట్. లైక్ మీకు ఇప్పుడు దగ్గు వచ్చింది అనుకోండి, మీకు దగ్గు తగ్గడానికి దానికి కారణం కనుక్కొని దానికి మందు ఇస్తారు, అంతే కదా. మీ లుక్స్ ఎలాగుంటాయి, మీ స్కిన్ ఎలాగుంటుంది, దానికి డాక్టర్కి ఏం సంబంధం లేదు. ఓకే. సో అవన్నీ డిఫరెంట్, మీ జెనెటిక్స్, మీ స్కిన్ కేర్ అవన్నీ డిఫరెంట్ థింగ్స్. సో అలాగే వీళ్ళకి కూడా అర్థం కావాలి, ఇది సర్జరీ ఈజ్ టు ఓన్లీ ట్రీట్ ద వెయిట్ అండ్ ద వెయిట్ అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్. ఓకే. ఇప్పుడు వీ హ్యావ్ టు ఆల్సో కంట్రోల్ ద క్యాలరీ
ఈటింగ్. ఓకే. సో ఎన్ని డేస్ నుంచి మనం క్యాలరీ కంట్రోల్ చేయాలి సర్జరీకి ముందు? అలా అది ఫ్యూ ఇండివిజువల్స్ సూపర్ ఒబీస్ వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉంటుంది. సో గ్రాడ్యువల్గా గ్రేడ్ 2 గ్రేడ్ 3 అలా ఫ్యాటీ లివర్ ఉంటుంది. అలా మనం అందరికి అల్ట్రాసౌండ్ చేస్తాం. కొంతమందికి కొన్ని అడ్వాన్స్డ్ మన ఎంఆర్ఐ ఇలాస్టోగ్రామ్ అలాగా ఫైబ్రోస్కాన్ అలా డిఫరెంట్ లివర్ కండిషన్ ప్రకారం చేస్తాం. వాళ్ళ లివర్ చాలా హెవీ ఫ్యాటీ లివర్ ఉందనుకోండి, చేసే సర్జికల్ ఏరియాలోని ఆ ఫ్యాటీ లివర్ అంటే ఇట్ విల్ కమ్ ఇన్ ద వే ఆఫ్ ద సర్జరీ. స్పేస్ ఇవ్వదు. సో అలాంటి వాళ్ళకి వి పుట్ దెమ్ ఆన్ ఏ లో క్యాలరీ హై ప్రోటీన్ డైట్ ఫర్ అ మంత్. సో ఇది వల్ల మన బాడీలో లివర్లో ఫ్యాట్ కొంచెం తగ్గుతుంది. సో లివర్ విల్ బికమ్ సాఫ్టర్, shrink in size and give us space to operate. ఇంకొకటి we understand their eating. ఇప్పుడు someone has become 50 kgs to 100 kgs ఊరికనే అయిపోరు. అవును, you will take the history how they have become. So definitely ఇవన్నీ జెనెటిక్ ప్రాబ్లమ్స్ తో పాటు there is some eating disorder. Definitely there is eating disorder. అంటే మనం we cannot create mass from air కదా. సో definitely they have bad internal chemical problem with a bad eating disorder. So if we find the people who will be eating sweets, some kind of junk foods and then eating outside and then alcohol is also sweet. సో ఇవన్నీ డైటరీ హిస్టరీ. ఇవన్నీ ఎక్కడైనా ఉంటే వాళ్ళకి దే హ్యావ్ టు అండర్స్టాండ్ ఐఎమ్ డూయింగ్ అ సర్జరీ ఆర్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అ ట్రీట్మెంట్. అది మీ వెయిట్ తగ్గించడానికి, బట్ యూ కాంట్ యాక్ట్ అగేన్స్ట్ దట్. ఓకే, ఇప్పుడు మీకు సర్జరీ చేస్తాము, ఇప్పుడు మెడిసిన్స్ ఉన్నాయి, మెడిసిన్స్ పెడతాము, దాంతోపాటు మీ డైట్ కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోవాలి. సో న్యూట్రిషనిస్ట్ పార్ట్ ఎంత ఉంటుంది మ్యామ్ ఇందులో? సర్జరీ అయిపోయిన తర్వాత దట్స్ వై 50% ఈజ్ మై జాబ్, 50% ఈజ్ న్యూట్రిషనిస్ట్ అసిస్టెంట్స్ తోని ఆ ఇండివిజువల్ పని. ఓకే, బెరియాట్రిక్ ఈజ్ నాట్ లైక్ ఏ రొటీన్ సర్జరీ. ఏదో హాస్పిటల్లో పేషెంట్ వచ్చారు ఏదో కట్ చేసాం అలా కాదు. ఇట్ నీడ్స్ ఎ హోల్ టీమ్ సెటప్. ఓకే, సో యూ నీడ్ అ సర్జన్ డెఫినెట్లీ, దెన్ యూ నీడ్ ఎ న్యూట్రిషనిస్ట్ who understands the surgery. So it's not there are so many nutritionists who give this diet that type. We don't want that type of nutritionist. They should understand in depth regarding the surgery and that particular individual and learn to correlate their eating habits, their psychology with our surgery and then train them. ఓపిక ఉండాలి ఆ వ్యక్తికి. ఒక 10-15 టైమ్స్లో వాళ్ళకి బ్రెయిన్ ఇచ్చేసి పుల్ దెమ్ బ్యాక్ టు దిస్ హెల్దీ లైఫ్ స్టైల్. ఓకే, సో ఇట్స్ అ లాట్ ఆఫ్ వర్క్. అంటే ఓన్లీ సర్జరీ చేసి పడేయడం కాదు, ముందు నుంచి వాళ్ళకి వీ హావ్ టు టెల్ దెమ్ అంటే ఈ జబ్బుకి ఈ ట్రీట్మెంట్, దాని తర్వాత దానికి ఈ రూల్స్. ఓకే, వాళ్ళు అవన్నీ ఒప్పుకుంటేనే అప్పుడు వి ప్రొసీడ్. సో సర్జరీ అనగానే అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ సర్జరీ అయినా పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ అనే వర్డ్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అందులో ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా? అంటే ఒకవేళ పేషెంట్ కొంచెం ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే ఆ కాంప్లికేషన్స్ వస్తాయా? స్టాండర్డ్ ఎనీ సర్జరీ ఈజ్ అ కట్. సో వెన్ వీ మేక్ ఎ కట్ ఆన్ ద థింగ్, everybody will behave differently definitely to the cut. Okay, even if you cut a finger, కొంతమందికి ఈ రోజు కట్ అవుతే రేపు హీల్ అయిపోతుంది, కొంతమంది వారం రోజులు తీసుకుంటుంది. సో వీ డోంట్ నో హూస్ బాడీ ఈజ్ వాట్. బట్ ఓవర్ టైమ్ సర్జరీస్ హ్యావ్ బిన్ క్లాసిఫైడ్ అకార్డింగ్ టు ద సీరియస్నెస్. సో ఇప్పుడు మీరు బ్రెయిన్ సర్జరీ చేస్తున్నారు అనుకోండి, దట్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఇట్స్ ఓన్ రిస్క్స్. ఓకే, యు ఆర్ వర్కింగ్ ఆన్ ఎ వెరీ వైటల్ ఆర్గన్. యు ఆర్ డూయింగ్ హార్ట్ సర్జరీ, దట్ హ్యాస్ ఇట్స్ own risk. Okay, so they have classified the surgeries according to the risk score. Okay, దాంట్లోని బెరియాట్రిక్ సర్జరీ ఈజ్ లింక్డ్ టు అ రెగ్యులర్ సర్జరీ. ఓకే, సో ఆ సేమ్ వ్యక్తి ఒక 100 kgs వ్యక్తికి మీరు సి సెక్షన్ చేశారా, గాల్ బ్లాడర్ సర్జరీ చేశారా, అపెండిసెక్టమీ చేశారా, హర్నియా సర్జరీ చేశారా, ఆర్ బెరియాట్రిక్ సర్జరీ చేశారా, ద రిస్క్ ఈస్ ద సేమ్. ఓకే, సో ద రిస్క్ ఈజ్ less than 1%. ఓకే, బట్ అగైన్ ఇఫ్ ఒక 200 kg పర్సన్కి మీరు ఈవెన్ గాల్ బ్లాడర్ సర్జరీ చేసారన్నా కూడా ఆ వెయిట్ వల్ల డ్యామేజ్ అయిన హార్ట్ అండ్ లంగ్స్ మనకి ఇబ్బంది పెట్టచ్చు. ఓకే, సో ఆ సేమ్ ఇబ్బంది మనకి ఏ సర్జరీ చేసినా అవుతుంది. సో ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద ఇండివిజువల్ పర్సనల్ స్ట్రక్చర్. ఓకే, సో సమ్వన్ కమ్స్
70-year-old, ఆల్మోస్ట్ బ్యాడ్ హార్ట్, బ్యాడ్ లంగ్స్, నాట్ ఏబుల్ టు బ్రీత్, మీరు వాళ్ళకి బెరియాట్రిక్ సర్జరీ చేస్తే వాళ్ళకి వెయిట్ తగ్గి దర్ లైఫ్ క్వాలిటీ విల్ ఇంప్రూవ్. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇన్నాళ్ళ నుంచి డ్యామేజ్ చేసిన ఆర్గన్స్ కూడా డ్యామేజ్ అయ్యి ఉన్నాయి. డెఫినెట్లీ. సో that may cause problem, that will cause not problem, because of not bariatric because of surgery. Okay. Surgical technical problems ఎప్పుడు వస్తాయి? One is, first is always we say the surgeon how much trained, how much skilled, how much is your OT equipped. That is very important. So that's why I said it's not some surgery. So identifying the doctor is also very important. Very important. What is your experience is very important. Because all are not equally skilled. Okay, fine. Next is your instrumentation. Next is the మనం అన్నిటికి ఇప్పుడు అన్ని కటింగ్ అండ్ జాయినింగ్ ఇస్ ఆల్ విత్ స్టేప్లింగ్స్ ఓన్లీ. సో ముందు చేత్తో కుట్టేవాళ్ళం, ఆ జమానా అయిపోయింది. వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ స్టేప్లింగ్ డివైసెస్? ఓకే, అది సర్జికల్ పార్ట్. నెక్స్ట్ పేషెంట్ పార్ట్. ఇఫ్ పేషెంట్ హ్యాస్ అ బ్యాడ్ హార్ట్, చాలా బ్లడ్ థిన్నర్స్ మీద ఉన్నారు, ఆర్ బ్యాడ్ కిడ్నీ డిసీజ్, ఆర్ వెరీ బ్యాడ్ డయాబెటీస్, వాళ్ళ హీలింగ్ పవర్ తక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు దానివల్ల మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావచ్చు. బట్ వస్తే అలా వదిలేవు, దే ఆర్ అగైన్ మేనేజబుల్. ఓకే, సో టు మేనేజ్ ఆల్ దిస్ అపార్ట్ ఫ్రమ్ ద సర్జన్ యూ షుడ్ హ్యావ్ ఎ బిగ్ టీమ్. డెఫినెట్లీ. సో యూ షుడ్ హ్యావ్ ఎ కార్డియాలజిస్ట్, యూ షుడ్ హ్యావ్ ఎ, ఎందుకంటే మనం సర్జరీ చేస్తాం, మనం హార్ట్, లంగ్ అవన్నీ మన గురించి వెయిట్ చేస్తాం. హోల్ టీమ్. సో సో టీంలో వీళ్ళందరూ ఉండాలి, అండ్ అందరూ అందుబాటులో ఉండాలి 24/7. ఓకే, ఆ యూనిట్లో బెరియాట్రిక్ సర్జరీస్ అవుతున్నాయంటే ఎవ్రీ వన్ షుడ్ నో వాట్ ఈస్ బెరియాట్రిక్ సర్జరీ. అండ్ అలాంటి పేషెంట్లో ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు, దే షుడ్ బి మెంటలీ ట్యూన్. మీరు సడన్గా మధ్యన ఎవరికో కాల్ చేసి రండి ఈ పేషెంట్ చూడండి అంటే ఇట్ డిజాస్టర్. ఫాలో అప్ కంపల్సరీ వాళ్ళు అందరూ ఆ పేషెంట్కి సర్జరీ ముందు చూస్తారు. దే నో ద పేషెంట్. డెఫినెట్లీ 99% దే విల్ నాట్ నీడ్ దట్ అంతే హెల్ప్, బట్ 1% హెల్ప్ కావాల్సినప్పుడు దే ఆర్ ఆల్ రెడీ. డెఫినెట్లీ ఉండాలి. సో లావుగా ఉన్న వాళ్ళు సన్నగా అవుతున్నారు బేరియాట్రిక్ సర్జరీ వల్ల అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇది ఒక కాస్మెటిక్ సర్జరీ కానీ ఈస్థెటిక్ సర్జరీ కానీ అనుకుంటారు, కానీ అది కాదు అని చెప్పారు. ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటారు ఇన్సూరెన్స్ లో, వాటిల్లో కాస్ట్ కటింగ్ అని అఫోర్డబిలిటీ కూడా చూసుకుంటూ ఉంటారు. సో కెన్ యూ ప్లీజ్ ఎలాబరేట్ దట్? See, now insurance since January 2021 IRDA has said that anyone who is BMI more than 40, okay, BMI more than 40 will get covered for bariatric surgery insurance, plus or anyone more than 37 BMI with metabolic problems like diabetes, cardiac problems, high blood pressure, joint problems, OSA, certain ఇచ్చారు. ఇవి ఉంటే వాళ్ళు సర్జరీ చేయించుకోవాలి. సర్జరీ చేసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీకి దే షుడ్ నాట్ ఆబ్జెక్ట్. ఓకే, దట్ ఈస్ దేర్. నౌ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆఫ్టర్ దే టేక్ ఇన్సూరెన్సెస్ వెరీ లేట్. సో ఇప్పుడు ఒక పీరియడ్ ఉండాలి, పీరియడ్ ఆఫ్ టైం, 3 years వెయిటింగ్ పీరియడ్ ఉంది. ప్లస్ మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మనుషులు దే హైడ్ ద ఫ్యాక్ట్స్ టు గెట్ ఎ లెసర్ ప్రీమియం. అవును. ఓకే, సో దానివల్ల మీరు వెయిట్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఒక 100 kgs ఉన్నారు అనుకోండి, అక్కడ 70 kgs రాస్తారు. 3 yearsలోని మీరు 200 kgs వెయిట్తోని వస్తారు సర్జరీకి. ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా దే ఆర్ నాట్ ఫూల్స్. ఓకే, వాళ్ళు అడుగుతారు 3 yearsలో ఒక వ్యక్తి 100 kgs ఎలా గెయిన్ అవుతారు? దట్ ఈస్ హౌ ఇన్సూరెన్స్ గెట్స్ రిజెక్టెడ్. ఇఫ్ యూ హ్యావ్ అండ్ ఆల్సో యువర్ కవరేజ్. సి పీపుల్ థింక్ హ్యావింగ్ 1 lakh or 2 lakh ఇన్సూరెన్స్ కవరేజ్ ఈజ్ ఎ గ్రేట్ కవరేజ్. నో. మీరు చూడండి ఎవ్రీడే టీవీలోని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు, డిఫరెంట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ హ్యావ్ 1 crore హెల్త్ కవర్. ఓపెన్ గా చెప్తున్నారు. మీ ఆఫీసెస్ ఒక 2 lakh 3 lakh ఇన్సూరెన్స్ వస్తుంది, అది దేనికి పనికిరాదని కూడా చెప్తున్నారు. అవును. ఓకే, కరెక్ట్. వాట్ దే సే, దిస్ పర్సన్ హ్యాడ్ some office insurance and it is not enough to pay his office hospital bills, so that is why insure. So sensible is you should have adequate cover. See, మన హెల్త్కి మనం ఖర్చు పెట్టడానికి ఇష్టం లేదు. హాస్పిటల్ అనుకుంటారు, హాస్పిటల్లో అంత హాస్పిటల్ డబ్బుతో రెడీగా ఉన్నారు, మనం వెళ్ళి మనం 1 lakh ఇన్సూరెన్స్ ఇచ్చేస్తే మనకు ఒక 10 lakh సర్జరీ చేసేస్తారు. ఇంకెక్కడ దొరకదు కదా అలాగా. అంతే, 1 lakh వర్తే దొరుకుతుంది. బట్ పీపుల్స్ కాన్సెప్ట్ రిగార్డింగ్ హెల్త్ ఫస్ట్, మనం ముందు మన హెల్త్ గురించి డబ్బు జాగ్రత్త చేసుకోవాలి.
కరెక్ట్ మ్యామ్. Your office is not responsible for your thing. If you are sick, they will remove you and they'll get one more person. డెఫినెట్లీ. అంతే కదా. ఎస్. నీ గురించి ఆఫీస్ 1 crore ఇన్సూరెన్స్ ఇవ్వదు. సో మనం డెఫినెట్లీ హెల్త్ ఇన్సూరెన్స్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మినిమం చిన్న ఏజ్ వాళ్ళు అవుతే ఒక 10 lakhs పెట్టుకోవాలి. బట్ ఏజ్ పెరుగుతుంటే యూ షుడ్ గో. ఎందుకంటే ఏజ్ తోని పెరుగుతుంటే ఈ జబ్బు కాకపోతే ఇతర జబ్బులు వస్తాయి. డెఫినెట్లీ. అండ్ దెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మనీ, no hospital is going to put treatment for you. Why they should? Definitely. Neither will your office, neither will your children. Definitely. Okay, so if you are sick, that is a very reality. That's why I think that should go into first treatments unnai. But are you there able to afford that treatment? Ante. Okay, so that is very important. So you should have proper insurance and don't hide facts. ఒక ఇన్సూరెన్స్ ఉంటే డెఫినెట్లీ బేరియాట్రిక్ సర్జరీ కవర్ అవుతుంది. కవర్ అవుతుంది. అన్ని కరెక్ట్ ఉంటే ఇన్సూరెన్స్ వాళ్ళు ఏమి ఒక్క ఎక్స్ట్రా క్వశ్చన్ కూడా అడగరు. వాళ్ళు ఆబ్జెక్ట్ చేసినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ గురించి ఆబ్జెక్ట్ చేస్తారు. మీరు మీ ఒరిజినల్ వెయిట్ రాంగ్ చెప్పారు, ఆర్ మీ ఇన్షూర్డ్ అమౌంట్ చాలా తక్కువ ఉంది, అది ఈ సర్జరీకి పనికిరాదు. సో అంతే వాళ్ళకి రిజెక్ట్ అవుతుంది. కానీ అదర్వైజ్ ఇన్సూరెన్స్ is definitely covering all the bariatric surgery. సో ఇక్కడ బేరియాట్రిక్ సర్జరీ అంటేనే ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది మ్యామ్, ఆ ఇండివిజువల్కి కానీ ఆ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ. బికాస్ వాళ్ళు లావుగా ఉన్నప్పుడు చాలా లో కాన్ఫిడెన్స్తో ఉంటారు. ఐ హ్యావ్ సీన్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హూ గాట్ బేరియాట్రిక్ సర్జరీ డన్. నౌ షీఈస్ లీడింగ్ ఎ వెరీ హ్యాపీ లైఫ్. షీ గాట్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ హర్. ఒక సోషల్ మీడియాని ఫేస్ చేయాలన్నా, ఒకరితో వెళ్ళి సోషలైజ్ అవ్వాలన్నా కూడా. సో ఈ టైంలో మీకు చాలా సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉంటాయి. కెన్ యూ షేర్ వన్ ఆర్ టూ of them? So many, I'll tell you. We started in 2003. ఒక 1 year తర్వాత యంగ్ పర్సన్కి నేను చేశాను. నైట్ 9 o'clock కాల్ చేసి, మేడం గారు నాకు షర్ట్ దొరికింది అన్నారు. నేను అన్నాను, ఎవరితో మాట్లాడుతున్నారు? నాకు మేబీ హిస్ కాలింగ్ హిస్ ఫ్యామిలీ. లేదు మేడం గారు, నాకు రెడీమేడ్ షర్ట్ దొరికింది. యూ సీ హౌ హ్యాపీ. దెన్ ఐ అండర్స్టూడ్. దట్ టైమ్ ఇట్ స్ట్రక్ మీ. సీ దట్ you go to a shopping thing and you are able to buy a shirt of your own. లేకపోతే నాది ఎప్పుడు తాను తీసుకొని బట్టలు కుట్టించుకోవడం అనేది, షేప్ లేని బట్టలు వేసుకుండేవాడిను. నాకు ఇవాళ రెడీమేడ్ షర్ట్. అండర్స్టాండ్? సి ఫర్ ద పేషెంట్, దట్ ఈస్ ఫర్ మీ, దట్ వాజ్ అవేకనింగ్. ఐ సెడ్, ఓ ఇది కూడా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ చెప్పుకోరు. దెన్ యూ హ్యావ్ పీపుల్, బాయ్స్, గర్ల్స్ not getting matches, social problem, obesity, bullying చేస్తుంటారు. bullying. So సీరియస్ గా తీసుకోరు. అప్పుడు కూడా యంగ్ ఫాదర్ విత్ వన్ ఒబీస్ యంగ్ గర్ల్ అండ్ వెరీ కన్సర్వేటివ్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ నుంచి. ఇది చెప్పుకోలేరు వాళ్ళు బయట. యు నో, వన్ డే హీ కేమ్ అండ్ వీ వర్ డూయింగ్ రౌండ్స్ ఆఫ్టర్ 1 year. ఓకే, ఆయన దండం ఫ్లోర్ మీద పడిపోయారు దండం పెట్టడానికి. నేను ఏమైంది? మా అమ్మాయి పెళ్ళికి. So these are very emotional things. So we will not understand. Everyone is, why madam we are doing rounds and someone is just lying on the floor, and very emotional thing. And then people are not able to conceive. Yeah, definitely. Obesity, infertility very linked. Boys ki, girls ki. If you are obese and you are struggling to conceive, lose weight any veins. If you can't, me sontanga taggapothe randi, you can opt for the surgeries. And then they will call that, they will send their pregnancy test kit. Oh, so cute. Madam, please see whether it is correct. Okay. ఇవన్నీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ and yes, ఇవన్నీ ఏ బుక్ లో రాసుండరు. Okay, definitely. సో యూ సీ దట్, యూ సీ 2 వచ్చాయా? ఎందుకంటే 2 lines ఇప్పుడు వరకు ఇలా రాలేదు మేడం. So it plays a very major role, you understand, in their lives. Then someone is on 100 units insulin. వాళ్ళు తీసుకోని అవసరం లేదు. తీసుకోవాలి. I'm not pricking myself. సో ఇవన్నీ సోషల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఒబేసిటీ మనం ఓవర్లుక్ చేస్తాం. Definitely. No one bothers. నేను చెప్పాను కదా, you are there, you are used. You are not there or you are out of the track, no one bothers. Yes, definitely. Okay, so that is why. But me as an individual, we have only one life. I don't know next birth undi atla na, we don't know. So we should at least put all effort to stay healthy, to lead a normal life, healthy life, and prepare also. See, as a human body, we are born ante we will die. So it should not be with disease ridden, low quality life. So you should have, first, don't fall sick.
As a doctor also, I'll say don't fall sick. I also don't like using medicines. Definitely. But if you are there, you should have adequate funds for your treatment. Definitely. So 2 things in life you should say. For your kids' education, don't compromise there, and don't compromise for your health. Definitely. So these are 2 important things. సో డెఫినెట్లీ ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది అనుకుంటా బేరియాట్రిక్ సర్జరీ గురించి. లావుగా ఉన్నామని బాధపడుతున్న వాళ్ళందరికీ దిస్ ఈజ్ అమేజింగ్ గిఫ్ట్ by the doctors. Yes. And thank you so much, Lakshmi garu. Thanks for the opportunity.